శిశుగృహాల్లోని చిన్నారుల ఆలనా పాలనను సొంత పిల్లల మాదిరిగా చూసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. పట్నంలోని శిశుగృహాలను గురువారం ఆయన సందర్శించారు. సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. పిల్లలకు అందిస్తున్న పోషకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల ప్రేమగా ఉంటూ వారి ఆలనా పాలన చూడాలని సిబ్బందికి సూచించారు. శిశుగృహ సమస్యలను సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సవిత, ఎంప్లాయ్మెంట్ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రస్తుతం శిశుగృహాల్లో 9 మంది పిల్లలు ఉన్నారని, 6 ఆయాలు అవసరం ఉండగా 5 ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయాతో పాటు ఏఎన్ఎం అవసరం ఉందన్న ఆయన వాటిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పిల్లలకు కుటుంబాన్ని ఇవ్వడంలో భాగంగా తారా పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన శిశుగృహ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శిశుగృహలో 9 పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఆయా ఒకరు ఉన్నారు, అంటే మనకి సుమారుగా 6 ఆయా శాంక్షన్ ఉంటే పొద్దున 1 ఉంటున్నారు, తర్వాత నైట్ డ్యూటీలో 3 ఉంటారు. సో ఇంకా ఆయా ఒకటి షార్టేజ్ కూడా ఉంది, అవి కూడా వెంటనే ఖచ్చితంగా ఫిల్ చేయాలి అని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒక ఏఎన్ఎం కూడా షార్టేజ్ ఉంది, అది కూడా తొందరగానే ఫిల్ చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సివిల్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉంది. సో అదే మాకు గౌరవ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు దట్ ఈ ఎక్కడైనా శిశుగృహ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ కూడా సివిల్ వర్క్ ఏమైనా ఈ షార్టేజ్ ఉంటే అది కూడా తొందరగా SDF నిధులు శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. సో వాటికి ఇందాక DW గారు చెప్పినట్లు ఇక్కడ కిచెన్ సంబంధించిన అక్కడ సివిల్ వర్క్ అవసరం ఉంది, సిక్ రూమ్ సంబంధించిన సివిల్ వర్క్ అవసరం ఉంది, తర్వాత ఇంకా చిన్న సీటింగ్ ఏరియా కానీ లేదు ఆఫీస్ ఏరియా కానీ. సో ఇలానే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రపోజల్ తయారు చేశారు, అది మంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి శాంక్షన్ చేసి అది కూడా వర్క్ తొందరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దీంతోపాటు మేజర్గా మనం శిశుగృహాన్ని అంటే ఎవరైనా పిల్లలు అబాండన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి మనం ఇక్కడ ఉంచుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళీ వాళ్ళకి లీగలీ ఫ్రీ ఫర్ అడాప్షన్. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏముంది అంటే ఆ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్తో పాటు, అవి న్యాచురల్ పేరెంట్ కావచ్చు, అడాప్టెడ్ పేరెంట్ కావచ్చు, వాళ్ళతో పాటు ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి. ఇక్కడ ఒక కుటుంబం ఉంది కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఉండాలి. కాబట్టి దాని కారా పోర్టల్ ఒకటి ఉంటాయి. సో కారా పోర్టల్లో చాలామంది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు పేరెంట్ అవ్వడానికి దీంట్లో కారా పోర్టల్లో అప్లోడ్ కూడా చేస్తున్నారు, రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. వీటికి మళ్ళీ మనం ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత CWC దగ్గర లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసుకుంటూ ఇలానే మనం అడాప్షన్ కూడా చేస్తున్నాము. సో మొన్ననే ఒక అమ్మాయికి కూడా మనం అడాప్షన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఇక్కడ జనగావ్లో ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళు కూడా అడాప్షన్ చేయడం జరిగింది. సో ఇలానే మనం ప్రతి ఒక్క పిల్లలకి కూడా తొందరగా లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేసుకుంటూ వాళ్ళకి అడాప్టెడ్ పేరెంట్ దగ్గర కూడా ఖచ్చితంగా వాళ్ళకి పంపించాలి, అవి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇలానే మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అన్ని యాక్టివిటీస్ జిల్లాలో మానిటర్ చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్ కూడా మేజర్గా ఎక్కడైనా వర్క్స్ ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేసి మన ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు ఉన్నాయో బేటీ బచావ్ బేటీ పడావ్ కావచ్చు, లేదు SDF నిధులు కావచ్చు, అవి కూడా శాంక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేయడానికి